కొత్త మెరుపులతో మీ జెమిని. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటేశ్వర్లు. వరల్డ్స్ బిగ్గెస్ట్ కుకింగ్ రియాలిటీ షో ఇప్పుడు మన తెలుగులో మాస్టర్ షెఫ్ తెలుగు. కొత్త మెరుపులతో మీ జెమిని. ఎవరని చెప్పుకోండి చూద్దాం. ఏంటి ఈ గెస్సింగ్ గేమ్ ఇప్పుడు? నువ్వు ఆగవే. అరే సుశాంత్, నువ్వు చెప్పావంటే నిన్ను చంపేస్తాను. చెప్పండి. అరే ఏంటి అందరూ అదోలా చూస్తున్నారు? తను మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అంజలి. అబ్బా నాన్న, బెస్ట్ సర్ప్రైజ్ ని మీరు స్పాయిల్ చేశారు. నేనా? ఏదో వీళ్ళు గెస్ట్ చేస్తారు అనుకుంటే మధ్యలో మీరు వచ్చి అంత పాడు చేశారు. ఓ సారీ అమ్మా, నాకు తెలియదు కదా. ఎనీవే, తను అంజలి, నా కజిన్ సిస్టర్, మై వన్ అండ్ ఓన్లీ బెస్ట్ బడీ. సుశాంత్ వాళ్ళ ఫాదర్ కైలాష్ అంకుల్. నమస్కారం అండి. ఆంటీ ఎక్కడా? ఏదో కాల్ వస్తే మాట్లాడుతుంది. ఓకే. తిను సిద్ధార్థ్, సుశాంత్ బ్రదర్. హాయ్. తిను వసుధ ఆంటీ, సుశాంత్ వాళ్ళ అత్తయ్య. నమస్తే ఆంటీ. నమస్తే. ఏం చదువుతున్నావు అంజలి? తను రీసెంట్ గా MBA కంప్లీట్ చేసింది ఇన్ సింగపూర్. ఓహ్ గ్రేట్. అంజు, తనెవరో నాకు తెలీదు. నాకు తెలుసులే, త్వరలో నీ ముక్కుకి తాడు వేయబోతున్నా నీ హబ్బీ. మేడం, మీ పైన ఫేక్ కంప్లైంట్ చేసిన ఆ లేడీని పట్టుకున్నాం మేడం. తనెవరో కాదు, మీ బిజినెస్ రైవల్ కంపెనీ అపాయింట్ చేసిన కార్పొరేట్ ఇంటెలిజెన్స్ ఎగ్జిక్యూటివ్ మేడం. తన వెనక ఎవరున్నారు ఏంటి అనే విషయాలన్నీ రాబట్టండి. షీ డిజర్వ్స్ ఎ బెస్ట్ పనిష్మెంట్. షూర్ మేడం, మేం చూసుకుంటాం. డోంట్ వరీ మేడం. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. 1 డేలోనే కేస్ క్రాక్ చేసినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ మేడం, ఇట్స్ మై డ్యూటీ. బై ది వే, ఆ లేడీని గుడ్డిగా నమ్మి సపోర్ట్ చేసిన అమ్మాయిని కూడా కాంటాక్ట్ చేస్తున్నాం మేడం. జరిగిందంతా చెప్పి కేసు వాపస్ తీసుకునేలా చేస్తాం మేడం. నో ఇన్స్పెక్టర్, తను నాకు సారీ చెప్పిన తర్వాతే కేసు విత్డ్రా చేసుకోవాలి. షూర్ మేడం. రేయ్, నీ బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. సర్లే, కిచెన్లోకి వెళ్దాం అనుకున్నావు కదా, సరే వెళ్ళు. థ్యాంక్ యూ అన్నయ్య. అత్తమ్మ, చిన్నన్నయ్య స్పీడ్ చూస్తుంటే పెద్దన్నయ్య పెళ్లి దాకా కూడా ఆగేలా లేడు. ఎవరు కాల్? తర్వాత మాట్లాడుకుందాం. మేడం, వాళ్ళు మా అన్నయ్య వదిన. అన్నయ్య, నేను మీకు వేద మేడం అని చెప్తుంటాను కదా,
ఆవిడే. నాకు తెలియపోవడం ఏంటి? గ్రేట్ బిజినెస్ ఉమెన్ కదా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. ఇంతకీ అమ్మాయి వాళ్ళు బయలుదేరారో లేదో కనుక్కున్నారా? ఇప్పుడే ప్రేమని కాల్ చేయమని చెప్తాను మేడం. ఓకే. ఏమే అంజలి ఒక్కతే చేస్తుంటే అలా చూస్తూ కూర్చుంటావేంటి? అది నాకు చేయడానికి ఛాన్స్ ఇస్తే కదా. రేపు పెళ్ళయ్యాక నీతో పాటు అంజలిని కూడా అత్తారింటికి తీసుకెళ్తావా ఏంటి? మేబీ ఛాన్స్ వస్తే ఇద్దరం కలిసి వెళ్తామేమో. ప్రేమ ప్రేమ ప్రేమ. అబ్బబ్బబ్బా ఏంటండి? అమ్మాయి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు బయలుదేరారో లేదో కనుక్కోమంటున్నారు మేడం. ఆ. ప్రేమ, ఆ? మీరిద్దరూ వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏం కావాలో చూడండి. ఇక్కడ నేను చూసుకుంటాను. సరే అక్క, పిల్లలతో అందరికి జ్యూస్ సరే, పంపించండి. మీరు వెళ్ళండి. మీరు పదండి. పద. నువ్వెక్కడికి బాబు? టీ ఏమైనా కావాలా? లేదంటీ, కావ్యకి ఏమైనా హెల్ప్ కావాలేమోనని. ఎంత మంచివాడివి బాబు, వెళ్ళు వెళ్ళు. బాబు కాస్త ఆగు. నీ మంచి కోసమే చెప్తున్నాను. భార్యలకి హెల్ప్ చేద్దామని కిచెన్ లోకి అడుగు పెట్టావే అనుకో, లైఫ్ లాంగ్ ఆ కిచెన్ కి బానిసైపోతావు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, అర్థం చేసుకో. అది ఇచ్చిన సలహాలు చాలు, నువ్వు వెళ్ళు బాబు. మీరు రండి. ఓసేయ్. కావ్య. హలో ఆంటీ. హలో హీరో, ఏంటి కిచెన్ లో కూడా వెతుక్కుంటూ వచ్చేసావా? పర్వాలేదు, ఆ మాత్రం ఫాలోయింగ్ ఉండాలి. కావ్య, అబ్బాయితో అలాగేనా మాట్లాడేది? సర్లే, మీరిద్దరూ వాళ్ళందరికీ జ్యూస్ తీసుకెళ్ళండి. అబ్బా పెద్దమ్మ ప్లీజ్. కావ్య, మన పని మనమే చేసుకోవాలి. పద, అందరూ వెయిట్ చేస్తున్నారు. సర్లే. హలో, నాకు ఈ పనులన్నీ అలవాట్లేవు. రేపు మీ ఇంటికి వచ్చాక ఇలాగే చెయ్యి అలాగే చెయ్యని రూల్స్ పెడితే అస్సలు నేను చేయని చెప్తున్నా. పద. ఆంటీ, ఏంటలా చూస్తున్నారు? తను ఎవరేనా? మేడమే సారీ చెప్పాలి. ఆ కొంచెం స్పేస్ మీ హార్ట్లో ఉండనివ్వండి. ఇంకొకసారి ఇలా జరగొద్దు. అస్సలు ఇది ఇక్కడెందుకుంది? ఇలా అంటున్నారేంటి? తిను నా కజిన్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంజలి. మీతో చాలాసార్లు చెప్పాను కదా. బెస్టా వేస్టా? ఈరోజు సూపర్ మార్కెట్లో నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసి నేను పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది ఇది.
అసలు తనకి సంబంధం లేని విషయంలో తలదూర్చి లేనిపోని రాద్ధాంతం చేసి నన్ను నా బిజినెస్ ని చీప్ చేసి మాట్లాడింది. పెద్ద సంఘ సేవకురాల్లాగా ఏదో దేశద్రోహం జరుగుతున్నట్టుగా పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ కూడా ఫైల్ చేసింది. తన వల్లే నేనందరి ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. నేను కనపడగానే సలాంలు కొట్టే మనుషులు కూడా నా వెనకాల గుసగుసలాడుకునేలా చేసింది. నాకొచ్చిన కోపానికి నిన్నక్కడే ఏదో ఒకటి చేసేదాన్ని. కానీ అది నా స్థాయికి తగ్గ పని కాదని నిన్ను వదిలేశాను. ఆంటీ ప్లీజ్, మా అంజలి అలాంటిది కాదు. ఏదో పొరపాటు జరుగుంటుంది. తిను పెద్దవాళ్ళకి చాలా గౌరవం ఇస్తుంది. ఆంటీ, మీరు తన గురించి చాలా తప్పుగా అనుకుంటున్నారు. ఆంటీ, తన తరపున నేను సారీ చెప్తున్నాను. నో కావ్య, నో. ఎవరి గురించో నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? అంజలి, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. అసలు జరిగిందంతా ఒక ట్రాప్. షాప్లో నువ్వు హెల్ప్ చేసిన లేడీ, తను చెప్పిన స్టోరీ, ఆ ప్రోడక్ట్ అన్నీ ఒక ఫేక్. అదంతా బిజినెస్ రైవల్రీస్ పన్నిన పన్నాగం. నువ్వు అదంతా నిజం అనుకుని తొందరపడ్డావు అంజలి. అవునా? ఐమ్ రియలీ సారీ. షట్ అప్. షట్ అప్. నువ్వు సారీ చెప్పగానే పోయిన నా పరువు, ప్రతిష్ట, నా కంపెనీకున్న పేరు అన్నీ తిరిగొచ్చేస్తాయా? ఈ విషయం నేనంత ఈజీగా మర్చిపోతాననుకోకు. అసలు నిన్ను... అమ్మా, పొరపాటు జరిగిపోయింది. ట్రాప్ అని తెలిసింది కదా, వదిలేసి ఎందుకు అనవసరంగా ఇష్యూ చేయడం? ఇష్యూ చేసింది నేను కాదు సిద్ధార్థ్, తను. నా గురించి తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు వాగింది. షీ డజంట్ డిజర్వ్ ఎన్ ఎక్స్క్యూజ్. మేడం, అయిన వాళ్ళు వచ్చినట్టున్నారు. వాళ్ళ ముందు ఇదంతా ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ మీరు కూర్చోండి. రారా రారా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. అమ్మా నాన్న ఏరి? వాళ్ళు రాలేదా ఆంటీ? నేను ఒక్కదాన్నే వచ్చాను. సరే సరే రా. వేద గారు, తినే రితిక. రితిక, ఒక్కదానివే కనిపిస్తున్నావు. పేరెంట్స్ ఎక్కడా? అది పర్వాలేదు, చెప్పు. క్షమించండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీ ఫ్యామిలీ అంతా ఒప్పుకున్నారు అని చెప్తేనే కదా మేమిక్కడి వరకు వచ్చింది. అమ్మా నాన్న ఫోర్స్ చేయడం వల్లే నేను ఒప్పుకున్నాను. నిజానికి నాకంటూ ఒక కెరియర్ని బిల్డ్ చేసుకోవటమే నా అంబిషన్. అందుకే పెళ్ళొద్దంటున్నాను. రితిక, ఇట్స్ ఎ సింపుల్ థింగ్. మాదొక పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. రేపు మీ పెళ్ళయ్యాక సిద్ధార్థతో పాటు నువ్వు కూడా బిజినెస్ చేసుకోవచ్చు.
నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. జాబ్ చేయడం కాదుమా, జాబ్స్ ఇచ్చే స్థాయిలో ఉంటావు. అఫ్ కోర్స్ ఆంటీ, కానీ అందులో నా గుర్తింపే ఉంటుంది చెప్పండి. నాకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరి సపోర్ట్ లేకుండా ఎదగాలి. ఇదంతా ఇప్పుడు చెప్పడం తప్పే, బట్ నాకు వేరే చాయిస్ లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆంటీ. వాట్ షుడ్ ఐ అండర్స్టాండ్ రితిక? ఈ ఆలోచన ముందే ఏమైంది నీకు? అమ్మా, లీవ్ ఇట్. తనకిష్టం లేదని అంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా తనని ఫోర్స్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ దాకా వచ్చాక చెప్తే రాంగ్ అవుతుంది కదా సిద్ధార్థ్. అమ్మా, ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళకుంటాయి. టేక్ ఇట్ ఈజీ. రితిక, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఐమ్ రియల్లీ సారీ. అంజలి, నువ్వేంటిక్కడ? ఎనీవే, నేనే నిన్ను కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. నువ్వు కెరియర్ గురించి మోటివేట్ చేయడం వల్లే నేను స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోగలిగాను. నువ్వు కరెక్ట్ టైంలో నాకు దేవతలా ఎదురయ్యావు. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. నీకు తర్వాత కాల్ చేస్తాను. వస్తాను. ఇది కూడా నీ ప్లానేనా? బై ఛాన్స్ నిన్ను కూడా మా బిజినెస్ రైవల్స్ అరేంజ్ చేయలేదు కదా? నన్ను అవమానపరిచావు. ఆ అమ్మాయి పెళ్లి వద్దనుకునేలా చేసి నా కొడుకు అవమానపడేలా చేశావు. వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చడం తప్ప నీకు వేరే పనేమీ లేదా? నా జోలికొచ్చిన వాళ్ళందరిలాగానే నువ్వు కూడా ఇంతకింత అనుభవిస్తావు. వేద గారు అంజలి, కావ్య, తను వెళ్ళనివ్వు. అమ్మా, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? సారీ అమ్మా, చూసుకోలేదు. సారీ నేను చెప్పాలి సిద్ధు. దేనికమ్మా? నీకిష్టం లేదు అని చెప్పినా పెళ్లి చూపులకి ఒప్పించాను. అక్కడలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సిద్ధు. అందుకే ఏంటమ్మా ఇది? నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటి? నువ్వు నా ఫ్యూచర్ కోసం ఆలోచించి పెళ్లి చూపులు అరేంజ్ చేసావు. ఆ అమ్మాయికి ఏదో అంబిషన్ ఉందని చెప్పి పెళ్లి వద్దనుకుంది. అందులో ఎవరు తప్పు లేదు. సిచ్యువేషన్స్ అంతే. నువ్వింత బ్రాడ్ మైండెడ్గా ఎలా ఉండగలవు సిద్ధు?
అసలేది హార్ట్కి తీసుకోవా? ఒకసారి హార్ట్కి తీసుకునే లైఫ్లో మర్చిపోలేనంతగా హర్ట్ అయ్యాను. అప్పట్నుంచి ఏ విషయమైనా హార్ట్తో కాకుండా నేను మైండ్తో ఆలోచించడం అలవాటు చేసుకున్నానమ్మా. సిద్ధు, అమ్మా, ఈ మనసు చాలా మాయ చేస్తుంది. మనం కోరుకున్నది దూరమైనా మనల్ని వాటి దగ్గరే కట్టేస్తుంది. కానీ మైండ్ అలా కాదమ్మా, చాలా ప్రాక్టికల్. జస్ట్ మూవ్ ఆన్ అంటుంది. అఫ్ కోర్స్ అందులో కూడా మెమరీ అనే పెయిన్ ఒకటి ఉంటుందనుకో, బట్ వీ కెన్ మేనేజ్. సో నువ్వు నా గురించి ఏమీ ఆలోచించొద్దు. ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సిద్ధు. మేబీ నీ అంత మెచ్యూర్డ్గా నేను కూడా ఆలోచించనేమో. ఆ అమ్మాయి బ్యాడ్ లక్ సిద్ధు. చూస్తూ ఉండు, నీకంతకంటే మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. అమ్మా, నాకొక్క మాట ఇస్తావా? ఏంటి నాన్నా? ఇంకెప్పుడు నాకు పెళ్లి చేయాలని ప్రయత్నం చేయకండమ్మా. సిద్ధు, ఎందుకలా అంటున్నావు? ఆ అమ్మాయి ఏదో అలా చేసిందని. అమ్మా, ఇక్కడ ప్రాబ్లం ఆ అమ్మాయి కాదు, నేనే. ఎస్, నేను నీకోసం పెళ్లి చూపులకు వచ్చానే గాని నాకు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదమ్మా. ఎందుకు అంటే సమాధానం నీకు తెలుసు. ఎవరికైనా లైఫ్లో లవ్ ఒకరి మీద పుడుతుంది. నాకు ఆ ఒక్కరి దగ్గరే ఆగిపోయింది. పేరుకు పెళ్లి చేసుకున్నా హార్ట్ఫుల్గా తనని ప్రేమించలేనమ్మా. నేనిది ఒప్పుకోను సిద్ధు. ప్రేమ అనేది ఒక మనిషి దగ్గరే ఆగిపోదు. నిజమైన ప్రేమకి ఏ మనసైనా స్పందిస్తుంది. ఒకసారి నువ్వు ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళి ఓడిపోయావు. మరోసారి ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చి గెలిపిస్తుందేమో. నిజంగానే నువ్వు అనుకున్నది జరగాలి అని రాసుంటే ఆ అమ్మాయి నీ ప్రయత్నం నా ప్రయత్నం లేకుండానే తనంతట తానుగా నా లైఫ్లోకి వస్తుందమ్మా. అయితే అలా వచ్చేంత వరకు ఎదురు చూస్తాను అంటావా? ఆ టైం వస్తే మనం ఎదురు చూడాల్సిన అవసరం కూడా రాదు అంటాను. అమ్మా, నువ్వు నా పెళ్లిని దృష్టిలో పెట్టుకొని సుశాంత్ లైఫ్ని క్వశ్చన్ మార్క్ లాగా మార్చొద్దు. సుశాంత్ కావ్యకి ప్రపోజ్ చేశాడు. సో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం. నీకు పెళ్లి కాకుండా సుశాంత్కి ఎలా పెళ్లి చేస్తాను సిద్ధు? కమాన్ మామ్, నేనేమైనా అమ్మాయినా? పెద్దమ్మాయికి ఎందుకు చేయలేదు అని క్వశ్చన్స్ రైజ్ అవడానికి? అలాంటి ఆలోచనలన్నీ వదిలేసి సుశాంత్ పెళ్లి గురించి ఆలోచించు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అమ్మా. ట్రస్ట్ మీ. హలో సుశాంత్.
నేను ఎందుకు అంజలి గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను. నేను తను చూడడం ఇదే మొదటిసారి అయినా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు, కావ్య కంటే తనే నాకు క్లూజ్ అన్నట్లు ఎందుకు అనిపిస్తుంది? మేబీ నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో. ఏం చేస్తున్నావు సుశాంత్?